ఒకసారి బాబా ద్వారకామాయిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన వద్ద భక్తులందరూ కూర్చుని ఉన్నారు. బాబా మంచి ఉల్లాసంగా ఉన్నారు. అప్పుడు బాపు సాహెబ్ జోగ్ బాబాతో, బాబా, ఇన్ని సంవత్సరాలుగా నేను మీకు ఎంతో భక్తితో సేవ చేసుకుంటున్నాను. నా ప్రయత్నాలన్నీ ఫలించాయని నాకెప్పుడు తెలుస్తుంది? నా సేవకు ప్రతిఫలాన్ని నేను ఎప్పుడు రుచి చూడగలను అని బాబాను ప్రశ్నించాడు. నువ్వు కూడా నాలాగే కపిని ధరించి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఉండడం నేను చూసినప్పుడు నీ అదృష్టం వైభవంగా వెలుగొందుతుంది. నీ సేవకు తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు రుచి చూడగలవు. నువ్వు సన్యాసివి అవుతావు. ఇదే కనుక జరిగినప్పుడు మనమిద్దరం ఆనందంగా ఉంటాము. శ్రీ సాయిరా, సాయిరా, బాబా సాయిరా, సాయిరా, శ్రీ సాయిరా. కొన్ని సంవత్సరాల తర్వాత బాపు సాహెబ్ జోగ్ భార్య మరణించింది. ఆయనకు సంతానం లేదు. శ్రీ సాయిబాబా కూడా మహాసమాధి చెందారు. ఆ తర్వాత బాపు సాహెబ్ గారికి ఇక సంసారం కానీ కుటుంబ బరువు బాధ్యతలు ఏమీ లేకపోవడం వల్ల ఆయన సన్యాసం స్వీకరించారు. ఆయన జబ్బు పడినప్పుడు దాని నుంచి ఇక కోలుకునే అవకాశం ఏమీ లేకపోవడం వల్ల సన్యాసి జీవితమే ఆయనకి దిక్కయింది. ఆయన అంత్యక్రియలు ఒక సన్యాసికి జరిగినట్లుగానే జరిగాయి. పూర్తి గౌరవ లాంఛనాలతో బాపు సాహెబ్ జోగ్ని ఖననం చేశారు. ఒక ఆశ్రమానికి తగిన విధంగా ఆయన సమాధిని నిర్మించారు. బాపు సాహెబ్ జోగ్ సమాధి సాకోరిలో ఉపాసిని బాబా ఆశ్రమం వద్ద చూడవచ్చు. జై సాయిరాం.